బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. వినగా వినగా తొలగును వ్యథలు వినరో భాగవతోత్తమ కథలు వినగా వినగా తొలగును వ్యథలు పలువిధ భక్తుల వింత చరితలు అందించును అవి అందని ఫలములు పలువిధ భక్తుల వింత చరితలు అందించును అవి అందని ఫలములు. మనం భాగవత భక్తుల కథలను చెప్పుకుంటున్నాం కదా. ప్రహ్లాద నారద అనే ఒక ప్రాచీన శ్లోకంలో పరమభక్తులందరూ ఒక చోట చేర్చబడ్డారు. ఆ శ్లోకంలో చెప్పబడిన కొందరు మాత్రం చాలా ప్రసిద్ధికెక్కారు. అందువల్ల వారి కథలు లోకంలో బాగా ప్రచారమై అందరికీ తెలిసాయి. కొందరి కథలు మాత్రం రహస్యంగా వెనుకబడి ఉండిపోయాయి. అటువంటి వాటిలో రుక్మాంగదుడి కథ ఒకటి. రుక్మాంగద అనే పేరు కూడా ఈ కాలంలో చాలామంది విని ఉంటారు కూడా. కొంతమంది కనుక భాగవత భక్తులు విన్నారు, సాధారణమైన వాళ్ళు ఎవరు కూడా అస్సలే విని ఉండరు. మనకి ఈనాడు ఏకాదశి అనగానే అంబరీషుడు గుర్తుకొచ్చినట్టు ప్రాచీన కాలంలో రుక్మాంగదుడి పేరు వచ్చేది కూడా. అసలు రుక్మాంగదుడు ఎవరో, ఆయన కథ ఏమిటో మనం ఇప్పుడు చెప్పుకుందాం. అయోధ్య నగరానికి మహారాజైన ఋతధ్వజుడి కొడుకే రుక్మాంగదుడు. ఆయనకు బాల్యంలోనే మహావీరుడనే బిరుదుతో పాటు ధర్మాత్ముడనే కీర్తి కూడా వచ్చింది. రుక్మాంగదుడు యుక్త వయస్సు రాగానే సంధ్యావళి అనే కన్యను వివాహమాడాడు. ఆ దంపతులకు ఒక పిల్లవాడు జన్మించాడు. ఆ పిల్లవాడికి ధర్మాంగదుడు అని నామకరణం చేశారు. ధర్మాంగదుడు కూడా సామాన్యుడు కాడు. కుమారంలోనే తండ్రితో సమానమైన వాడు అని పేరు పొందాడు. ఒకసారి ఒక యతీశ్వరుడు రుక్మాంగదుడి రాజ్యానికి వచ్చాడు. రుక్మాంగదుడు యతీశ్వరుణ్ణి సకల మర్యాదలతో గౌరవించారు. ఆ సేవలకు మెచ్చిన యతీంద్రుడు అతడికి ఏకాదశి వ్రత మహాత్మ్యాన్ని, విష్ణు మహిమను బోధించి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. రుక్మాంగదుడికి ఈ ఏకాదశి వ్రత ఫలాన్ని నేనొక్కడనే పొందకూడదు, రాజ్యంలోని ప్రతి ఒక్కరూ పొందాలి, అందరూ ఈ వ్రతాన్ని ఆచరించి తరిస్తే బాగుంటుంది అనే ఆలోచన కలిగింది. ఎప్పుడో అంతే పెద్దవాళ్ళకి ఏదైనా మంచిది ఒకటి దొరికితే దాన్ని అందరికీ పంచాలా అనేది, ఒక మంచి వార్త దొరికితే దాన్ని ఇంకొకరికి పంచుకోవాలా అని సంతోషపడాలా అనేది ఉంటుంది. కొంతమంది మాత్రమే రహస్యంగా పెట్టుకోవటం. వెంటనే రుక్మాంగదుడు మన రాజ్యంలోని ప్రతి ఒక్కరూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించే తీరాలి, అలా ఆచరించిన వారు శిక్షింపబడతారు అని దండోర వేయించాడు. ఆనాటి నుండి మరీ చిన్నపిల్లలు, అతి వృద్ధులు, గర్భిణీ స్త్రీలు తప్ప ప్రతి ఒక్కరూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. అలా రాజ్యమంతా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండటం వల్ల ఏ ఒక్కరికి అకాల మృత్యువు రాలేదు. అందుచేత ఎవరూ నరకానికి పోలేదు. నరకలోకం ఖాళీగా ఉండేసరికి, ఏ ఒక్క పురుగు కూడా రాకపోయేసరికి యముడికి చింత పట్టుకుంటుంది. ఏంటి ఎవరు రాలేదే, నా పని ఏంటి, నాకు పని లేకుండా ఉండిపోయింది, నేనేం చేసేది
నేను నిరుద్యోగిని అయిపోతే ఎట్లా, నేను నాకు రిటైర్మెంటు డబ్బు లేవు, ఏమీ లేవు, నేనేం చేసేది, కొల్లకు పుత్రులు వేరే, ఎక్కడబ్బా వెళ్ళేది అని యోచన చేశాడు. ఆయన బిజీగా ఉంటే కదా, ఒకనాడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తన బాధను చెప్పుకున్నాడు. వాణీ ప్రియం వాగధీశం, వాణీ ప్రియం వాగధీశం, వేదశాస్త్రాది ధారణం, వేదశాస్త్రాది ధారణం, నమామి త్వాం దేవదేవం, నమామి త్వాం దేవదేవం, కష్టాన్మాముద్ధరోద్ధర, కష్టాన్మాముద్ధరోద్ధర. బ్రహ్మదేవుడు కాసేపు ధ్యానమగ్నుడై, ఓ ధర్మరాజా బాధపడకు, మేము నీ కష్టాన్ని త్వరలోనే పోగొడతాం అని చెప్పి యముణ్ణి పంపించాడు. తర్వాత బ్రహ్మదేవుడు మోహిని అనేటువంటి సుందరాంగిని సృష్టించాడు. ఆ మోహిని బ్రహ్మదేవుడికి నమస్కరించి, తండ్రి నేనేం చెయ్యాలో చెప్పండి అని అడిగింది. అప్పుడు బ్రహ్మ, మోహిని నువ్వు ఇప్పుడే వెళ్ళి ఉపాయంతో రుక్మాంగదుడు చేస్తున్న ఏకాదశి వ్రతాన్ని చెడగొట్టు అని ఆజ్ఞాపించాడు. అంటే మీకు ఒక అనుమానం రావచ్చు, ఏది మంచిగా ఉండేటప్పుడు చెడగొట్టడం ఏమిటి అని. చెడగొట్టినా కూడా చెయ్యాలా అనటానికి అదే తపస్సు, అదే నిజమైన భక్తి. ఎన్ని ఆటంకాలు వచ్చినా చెయ్యాలా అనేది ముందు చెప్పబోతుంది ఇది ఈ కథ. అందుకని పరమాత్ముడే పరీక్ష పెడతాడు, దాంట్లో ఫెయిల్ అయిపోతే అంతే. అప్పుడు మోహిని బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి బయలుదేరిపోయింది. బ్రహ్మదేవుడు ఆమెను వెనక్కి పిలిచి, అమ్మాయి జాగ్రత్త, రుక్మాంగదుడి వ్రతాన్ని చెడగొట్టడం సులభమైన పని కాదు, బాగా గుర్తుపెట్టుకో అని చెప్పి పంపించాడు. మోహిని సరేనని బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి హిమాలయాలలో ఒక అందమైన ప్రాంతంలో తన చెలికత్తెలతో కలిసి దిగింది. ఇది ఇలా ఉండగా రాజ్యభారం వల్ల అలసిపోయినటువంటి రుక్మాంగదుడికి ఒకసారి హిమాలయాలకు పోయి రావాలి అనిపించింది. అదే మనమంతా చారుధామకు వెళుతూ ఉంటామే, చారుధామకు వెళ్ళి అక్కడ కూర్చొని ఫోన్లో చూసుకొని రాత్రిపూట సినిమాలంతా చూసుకొని, ఇది చారుధామ యాత్ర చేస్తూ ఉంటామే. అది పుత్రుడైన ధర్మాంగదుడికి రాజ్యాన్ని అప్పచెప్పి తన భార్యతో సహా హిమాలయ యాత్రకు బయలుదేరాడు. శారదామ యాత్రకు బయలుదేరాడు మంచి బస్సు తీసుకొని. యాత్రకు వెళుతూ ధర్మాంగదుడిని దగ్గరకు పిలిచి, నాయనా నేను తిరిగి వచ్చేంతవరకు రాజ్యాన్ని చక్కగా పరిపాలించు, ఏకాదశి వ్రతాన్ని మాత్రం మరిచిపోకు, ఆ వ్రతాన్ని నువ్వు పాటించడమే కాక ప్రజలందరి చేత పాటింపచేయి అని వెళ్ళాడు. ఎందుకంటే ఆజ్ఞ ఒకటి ఉంది కదా, ఇక్కడ ఎవరు చేయకపోతే కఠినమైన శిక్ష. ధర్మాంగదుడు పితృభక్తితో రుక్మాంగదుడు చెప్పిన విధంగానే ఏకాదశి వ్రతాన్ని చేయసాగాడు. ప్రజలందరూ కూడా ఆచరించేలాగా చూశాడు. రుక్మాంగదుడు హిమాలయంలోని ఘోరారణ్యంలోకి ప్రవేశించి కూడా తన నియమాన్ని మానలేదు, ఏకాదశి వ్రతం చేయటం ఆపలేదు. ఒక మంచి స్థానం చూసుకొని అక్కడ రుక్మాంగదుడు తీవ్రమైన తపస్సుకు ఉపక్రమించాడు. ఆ తపస్సులో రుక్మాంగదుడు సర్వదేవతా స్వరూపుడైన మహావిష్ణువును ధ్యానించాడు. త్వం హి విభవసి త్వం హి వికససి
त्वं हि विभवसि त्वं विकस त्वं विविलससि लोके लोके त्वं हि विभवसि त्वं हि विकससि त्वं हि विलससि लोके लोके त्वं हि विभवसि त्वं हि विकससि त्वं हि विलससि लोके लोके त्वं हि विभवसि त्वं हि विकससि त्वं हि विलससि लोके लोके जनहितकृतिरसि नित्यं नित्यं जनहितकृतिरसि नित्यं नित्यं जनहितकृतिरसि नित्यं नित्यं जनहितकृतिरसि नित्यं नित्यं न ततति पतिरसि नूनं नूनं न तदधिपतिरसि नूनं नूनं त्रिभुवन गुरुरसि सत्यं सत्यं भुवनगुरुरसि सत्यं सत्यं त्रिभुवन गुरुरसि सत्यं सत्यं त्रिभुवनगुरुरसि सत्यं सत्यं पालय जनगण मुग्रे काले पालय जनगणमुग्रे काले त्वं हि विभवसि त्वं हि विकससि त्वं हि विलससि लोके लोके त्वं हि विभवसि त्वं हि विकससि त्वं हि विलससि लोके लोके शोधय कुचरितमग्रे काले शोधय कुचरितमग्रे काले सुचरित पथमथ मन्दं मन्दं सुचरितपथमथ मन्दं मन्दं गमय च मृदुहृदि गाढं बाढं गमय च मृदुहृदि गाढं बाढं भगवति रतिमपि कामपेतं भगवति रतिमपि कामापेतं त्वं हि विभवसि त्वं हि विकससि त्वं हि विलससि लोके लोके त्वं हि विभवसि त्वं हि विकससि त्वं हि विलससि लोके लोके सज्जन समुदय संगम देहि सज्जन समुदय संगं देहि निर्मल परहित बुद्धिं देहि निर्मल परहित बुद्धिं देहि परमत सकन सुशक्तिं देहि गणभय विरहित शक्तिं देहि परमत सकन सुशक्तिं देहि परमत सहन सुशक्तिं देहि रणभय विरहित राज्यं देहि रणभय विरहित राज्यं देहि हृदि हृदि सच्चिदानन्दं देहि हृदि हृदि सच्चिदानन्दं देहि त्वं हि विभवसि त्वं हि विकससि त्वं हि विलससि लोके लोके त्वं हि विभवसि त्वं हि विकससि त्वं हि विलससि लोके लोके त्वं हि विभवसि त्वं हि विकससि त्वं हि विलससि लोके लोके त्वं हि विभवसि त्वं हि विकससि त्वं हि विलससि लोके लोके शोधय कुचरितमग्रे काले शोधय कुचरितमग्रे काले सुचरित पथमथ मन्दं मन्दं सुचरितपथमथ मन्दं मन्दं गमय च मृदुहृदि गाढं बाढं गमय च मृदुहृदि गाढं बाढं भगवति रतिमपि कामपेतं भगवति रतिमपि कामापेतं त्वं हि विभवसि त्वं हि विकससि त्वं हि विलससि लोके लोके त्वं हि विभवसि त्वं हि विकससि त्वं हि विलससि लोके लोके
సజ్జన సముదయ సంగం దేహి సజ్జన సముదయ సంగం దేహి నిర్మల పరహిత బుద్ధిం దేహి నిర్మల పరహిత బుద్ధిం దేహి పరమత సకనసు శక్తిం దేహి రణభయ విరహిత శక్తిం దేహి పరమత సకనసు శక్తిం దేహి పరమత సహనసు శక్తిం దేహి రణభయ విరహిత రాజ్యం దేహి రణభయ విరహిత రాజ్యం దేహి హృది హృది సచ్చిదానందం దేహి హృది హృది సచిదానందం దేహి విభససి త్వం వివికససి త్వం వివిలససి లోకే లోకే త్వం వివిభవసి త్వం వివికససి త్వం వివిలససి లోకే లోకే. రుక్మాంగదుడి యొక్క తపస్సు తీవ్రంగా సాగుతూ ఉండగా మోహిని తన చెలికెత్తలతో అక్కడికి వచ్చి ఆయన తపస్సును చెడగొట్టి వయ్యారాలు వలకబోసింది. అంతే, రుక్మాంగదుడంతటి వాడు మోహినికి వశుడైపోయాడు. మోహిని ఇలా అంది, రాజా, నేను బ్రహ్మదేవుడి కూతుర్ని, అందువల్లనే నాకింతటి సౌందర్యం లభించింది అని తనను తాను పరిచయం చేసుకుంది. ఆమె మాటలు విని రుక్మాంగదుడు మురిసిపోయి మరింతగా తన మనస్సు పారేసుకున్నాడు. నెమ్మదిగా మాటలు పెరిగాయి, మనసులు కలిశాయి, సరసానికి దారి తీశాయి. మొత్తం మీద రుక్మాంగదుడు మోహినిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు కూడా. అంతవరకు వెళ్ళిపోయింది వాళ్ళ ప్రేమ కలాపాలు. మంచి సమయం చూసుకొని నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మోహినికి చెప్పేశాడు, మాట ఇచ్చాడు. అప్పుడు మోహిని, రాజా, నువ్వంటే నాకు ఇష్టమే, ఇష్టం కాబట్టే కదా వచ్చావు. అయితే మన పెళ్ళి ఈ అడవిలో కాదు, చూడండి, నగరంలో జరగాలి. ప్రారంభం చేసింది షరతులు, బ్రహ్మాండంగా జరగాలి. కనుక నన్ను నగరానికి తీసుకుపో అనింది. నీ ప్రజలందరి ముందు పెళ్లి చేసుకో, అప్పుడే మనకు పెళ్ళి అంది. రాజు ఒప్పుకున్నాడు. కామపీడితుడు అయిపోయాడు కాబట్టి ఏమైనా చేయగలడు ఇప్పుడు. రాజు ఒప్పుకున్నాడు. అప్పుడు మోహిని, రాజా, ఒప్పుకున్నావు కదా, అయితే విను, నేను ఏది చెప్పినా నువ్వు కాదనకూడదు అని మళ్ళీ షరతు విధించింది. ఆమెపై మోహంలో ఉన్నటువంటి రుక్మాంగదుడు ఆ షరతుకు అంగీకరించాడు. అన్ని షరతులు ఒప్పుకున్నాడు. నువ్వు చెప్పినట్టుగానే నడుచుకుంటానని మాట ఇచ్చి మోహినితో కలిసి రాజ్యానికి వచ్చాడు. భార్యను కూడా పట్టించుకోలేదు. సరే, ఆవిడేదో బండి కట్టుకొని ఎట్లనో పాపం ఒక ముసలివాడి యొక్క స్నేహితుడితో, అంటే పరిచారికుడితో పాపం కష్టపడి వచ్చింది ఆవిడ. ఆవిడని పట్టించుకోనే లేదు ఈయన. ధర్మాత్ముడైన కుమారుడు మోహినితో ఉన్న తండ్రి గారిని చూసి ఏమీ మాట్లాడలేదు. ఏమిటిది, మా నాన్నకి ఏమైంది, పిచ్చి పట్టిందే, మతేమన్నా పోయిందే, ఏం బాగా తాగాడా, లేక ఏమైంది, ఇట్లయిపోయినాడే, వెళ్ళినప్పుడు ఎట్లా ఉండే, వచ్చేటప్పుడు ఇదేమిటిది, ఈ వీడిని ఎవడో పిలుచుకొచ్చాడే, ఏం చేస్తావు, తండ్రి కదా, స్వాగతం పలికాడు. వస్తూనే రాజ్యాన్ని కూడా అప్పగించాడు. అది నియమమే కదా, తండ్రి ఎట్లన్నా ఉండి రాజ్యాన్ని ఇచ్చాడు. రుక్మాంగదుడు ఎంతో సంతోషంతో మోహినికి కట్టుబడిపోయి ఆమె షరతులన్నింటికీ కూడా లొంగిపోయి అందరి ముందు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. రుక్మాంగదుడి పెద్ద భార్య సంధ్యావళి, ఆమె ధర్మాత్మురాలు. ఆమె భర్తకు సవతి అయిన మోహినికి సేవలు చేయసాగింది, ఏమి అనుకోకుండా. అదే, అటువంటి వాళ్ళే దొరికితే మంచిది, సేవ చేస్తుంది. అంతేకాని ఆ ధర్మాత్మురాలు ఇలా ఎందుకు చేశారు అని భర్తను కానీ మోహినిని కానీ ప్రశ్నించలేదు, తమాషకు కూడా అడగలేదు. సేవలు చేసింది, అన్నం వండి పెట్టింది. ఆ మోహిని చెప్పేది,
ఈవిడే నా గుడ్డలంతా ఉతకాలని, ఉతికేది ఆవిడే. ఈవిడే వంట చేసి పెట్టాలని, వంట చేసి కూడా పెట్టేది. ఈవిడే తల దువ్వాలా అనేది, దువ్వేది. ఈవిడే పడక సర్దాలా, అన్నీ పడక సర్దేది. ఆవిడే అన్నీ చేసేది. ఒక్కరోజు కూడా ప్రశ్నించలేదు. చాకరీలాగా చేసింది. ఒక్కరోజు నిలదీయలేదు. జీవితంలో ఎంత మార్పులు సంభవించినా కూడా, గందరగోళం జరుగుతున్నా రుక్మాంగదుడు మాత్రం ఏకాదశి వ్రతాన్ని మర్చిపోలేదు. ఇదే వచ్చిన చిక్కు ఇక్కడ. ఏకాదశి వచ్చింది. రుక్మాంగదుడు వ్రతాన్ని పాటించి రాత్రి జాగరణకు సంకల్పించాడు. ఇంతలో మోహిని రుక్మాంగదుడి వద్దకు వచ్చి, మహారాజా, మీకు నాపై నిజంగా ప్రేమ ఉందా లేదా? ఉంటే ఇప్పుడే నా మాట విని తీరాలంది. మంచి వ్రతంలో పట్టుకొని వచ్చింది. అందుకు రుక్మాంగదుడు, మోహిని, నేను ఇప్పటి వరకు నువ్వు చెప్పినట్టే ఆడాను, పాడాను. నీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటున్నాను. ఇక ముందు కూడా అలాగే జరుగుతుంది. నువ్వు భయపడవలసిన పని లేదు. ఇంతకీ నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాడు. అప్పుడు మోహిని, అయితే మీరు ఈ ఏకాదశి వ్రతాన్ని మానేయండి, ఇదే నా కోరిక అన్నది. ఈ మాట వినటంతోనే రుక్మాంగదుడి నెత్తిన పిడుగుపడినట్లుగా అయింది. ఎంతో భయంతో వణికిపోయాడు, అవాక్కైపోయాడు. ఎంతో దుఃఖిస్తూ ఇలా చెప్పాడు, మోహిని, నేను ఇప్పటి వరకు నువ్వు చెప్పినదంతా విన్నాను. నువ్వు చెప్పినట్లే చేశాను. నీకోసం నేను ఏమి చేయటానికైనా సిద్ధంగా ఉన్నాను కూడా. కానీ ఏకాదశి వ్రతాన్ని మాత్రం వదలమని నాకు, ఆ ఒక్క పనిని నేను చేయలేను అన్నాడు. అప్పుడు మోహిని, రాజా, నేను అదే కోరుకుంటున్నాను. దాన్ని మీరు విడవలసిందే. మీరు కనుక వ్రతాన్ని విడకపోతే చనిపోతారు. పెళ్లి సమయంలో ఇచ్చిన మాటను గుర్తు తెచ్చుకోండి. పెళ్లిలో నేను చెప్పినట్టే నడుచుకుంటానని ప్రతిజ్ఞ కూడా చేశారు కదా. కనుక ఈ ఏకాదశి వ్రతాన్ని చెయ్యకండి అని పట్టుబట్టి కూర్చుంది. రుక్మాంగదుడు ధర్మ సంఘటనలో పడిపోయాడు. ఇటు ఏకాదశి వ్రతం మీద ప్రేమ, అటు మోహిని మీద ప్రేమతో ఎటూ తేల్చుకోలేక ఏకాదశికి అధిపతి అయిన శ్రీహరిని కీర్తించాడు. అలా కీర్తించి ఇలా అన్నాడు, ఓ మోహిని, ఈ కోరిక తప్ప ఇంకేదైనా కోరుకో, ఇస్తానని బ్రతిమాలాడు. అప్పుడు మోహిని, ఓ రాజా, అంతగా బ్రతిమాలుతున్నావు కాబట్టి నా కోరికను మార్చుకుంటున్నాను. ఈ కోరిక అయినా తీర్చు. నీ ఒక్కగానొక్క కొడుకైన ధర్మాంగదుడి తలను ఇప్పుడే నరికి తీసుకొని రా అన్నది. నీ కొడుకు తలను తీసుకురా నరికేసి. ఆ మాట వినటంతోనే మహారాజు నిలబడి ఉన్న చోటే ఒక్కసారిగా కూలిపోయాడు. విపరీతమైన దుఃఖంతో మునిగిపోయాడు. ఆయనకి ఏం చేయాలో తెలియలేదు, ఏమీ మాట్లాడలేదో తెలియలేదు. ఇంతలో ఈ విషయం అంతా ధర్మాంగదుడికి తెలిసింది. అతడు రుక్మాంగదుడి దగ్గరకు వచ్చి, తండ్రి, ఎంత చిన్న విషయానికి ఎందుకు దుఃఖిస్తున్నారు? ఇది నాకు మహాద్భాగ్యం, మంచి అవకాశం. ఎందుకంటే ఎంతో పుణ్యం చేసుకుంటూనే ఏకాదశి తిథిలో మరణం లభిస్తుంది. అందులోనూ ధర్మం కోసం దేహాన్ని త్యాగం చేయటం కన్నా మించిన పుణ్యం లేదు. కనుక మీరు నా శిరస్సును ఖండించి ధర్మ సంకటం నుండి బయటపడండి. నా పినతల్లిని సంతోషపరిచి మీ వ్రతాన్ని నిలుపుకోండి. మీ వ్రతానికి ఫలం దక్కుతుంది, నా ఆశ నెరవేరుతుంది అన్నాడు. రుక్మాంగదుడు మాత్రం అటు వ్రతాన్ని విడవలేక, ఇటు పుత్రుణ్ణి చంపలేక, ఇచ్చిన మాటను దాటలేక బాధతో కుమిలిపోయాడు. అప్పుడు భార్య అయిన సంధ్యావళి రాజు వద్దకు వచ్చి ఇలా ధైర్యం చెప్పింది, మహారాజా, నాకు మీ పిల్లవాడికి మీ వ్రతమే ముఖ్యం. అందుకోసం మేము
సర్వస్వాన్ని త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఆ వ్రతం ముఖ్యం, సందేహించకండి. మీ కర్తవ్యాన్ని నిర్వహించి వ్రతాన్ని ఆచరించి శ్రీహరి కృపకు పాత్రులు కండి అన్నది. ఇక చేసేది లేక రుక్మాంగదుడు ఏకాదశి వ్రతం మీద ప్రేమతో ధర్మాత్మురాలైన పెద్ద భార్య కొడుకుల మాటలు విని, ఓ దేవా, నన్ను ఈ కష్టం నుంచి గట్టెక్కించు అని శ్రీహరిని ప్రార్థించాడు. చేతిలో కత్తి తీసుకున్నాడు, పైకి లేచి నిలబడ్డాడు. చుట్టూ ఉన్నవాళ్ళు ఏం జరుగుతుందా అని ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయారు. మోహిని గర్వంగా నుంచోనుంది. సంధ్యావళి భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది. రుక్మాంగదుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ధర్మాంగదుడు రుక్మాంగదుడిని ప్రార్థిస్తున్నాడు. రుక్మాంగదుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కత్తితో ధర్మాంగదుడి తలను నరికాడు. చిత్రం, ధర్మాంగదుడి తల తెగలేదు. క్షణాలలో ఆ కత్తి పూలమాలగా మారి ధర్మాంగదుడి మెడలో పడింది. అక్కడ గరుక్మంతుడి మీద కూర్చున్న మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. For more videos like this, subscribe Big TV channel.